నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. PSLV C-59 ప్రయోగం వాయిదా, అసాధారణ పరిణామాలను గుర్తించిన శాస్త్రవేత్తలు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అధికారుల్ని ఆదేశించిన మానవ వనరుల మంత్రి నారా లోకేష్. భక్తులకు టీటీడీ తీపి కబురు, ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయ దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. చక్ర స్నానానికి పద్మ సరోవరంలో ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. ఘనంగా గాన గంధర్వుని జన్మదిన వేడుకలు, ఘంటసాలకు ఘన నివాళులర్పించిన అభిమానులు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధన గిరిధారి అయిన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా నారికేలం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమకు కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తీసేయండి అంతా ముందుగానే తీసేయాలి. ఇష్టం రేపు మళ్ళీ వస్తాము. మీ సామాన్ పోతాయి. మీరు రెడీ చేస్తాను. పోలీస్ కేసు కడతాను చూడు సార్. పోలీస్ కేసు చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి. రోడ్డంతా పైన అంతా గలీజ్ తిరుమల అందరూ పోతాం. మళ్ళీ నవ్వుతున్నాం.
అట్లా వీళ్ళెన్నరూ మామూలుగా చెప్పి ఎన్నిసార్లు చెప్పాలబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు శుభవార్త చెప్పింది టీటీడీ. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు దొరికితే చాలని తప్పించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే సిఫార్సు ఉండాల్సిందే. అయితే అలాంటి వీఐపీ బ్రేక్ దర్శనం ఆ స్కీమ్ దాతలకు లక్కీ ఛాన్స్గా మారింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం మరింత ఈజీ అయ్యింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ దర్శనమే కాదు, వసతి, లడ్డు ప్రసాదం, శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇలా ఎన్నో ఏటా పొందే అవకాశం లభించింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాల ప్రివిలేజ్గా ఇవ్వాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. 2008లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని టీటీడీ అప్పట్లో సంకల్పించింది. అయితే ఈ అంశం అప్పట్లో వివాదాస్పదం కావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాలను చూపుతూ టీటీడీ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకాన్ని నిలిపివేయగా అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనాంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్కీమ్ ఆగిపోవడంతో ప్రస్తుతం అర్చనాంతర దర్శన సేవ లేకపోవడంతో ధర్మకర్తల మండలి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి చెందిన దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన ప్రివిలేజెస్ అందుబాటులోకి వచ్చాయి. అర్చనాంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు ఏడాదిలో 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనుంది. 2500 రూపాయల టారిఫ్లో ఏడాదికి 3 రోజులు తిరుపతిలో వసతి కల్పించనుంది టీటీడీ. ఇక ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందించనుంది. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుప్పట్టా, ఒక బ్లౌజ్ కూడా బహుమానంగా అందిస్తారు. ఇక దాత మొదటిసారి దర్శనానికి వచ్చిన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా కూడా టీటీడీ ఇవ్వనుంది. ఏడాదికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు ఇవ్వనుంది. విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. భక్తులు కోరినన్ని లడ్డూలను అందించేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్సో స్వామివారి ప్రసాదం లడ్డు కూడా అంతే ఫేమస్. తిరుపతి వెళ్ళి వస్తే చాలు లడ్డు ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకువచ్చిన లడ్డూకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు, స్నేహితులకు, బంధువులకు పంచుతారు. అందుకనే తిరుమలకు వెళ్ళిన వారు స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు ఎదురు చూస్తారో అదేవిధంగా లడ్డూ కొనుగోలు కోసం క్యూలో నిల్చుంటారు. తమకు కావాల్సినన్ని లడ్డూలు కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తోంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డూలు కొనుగోలు చేసే వీలును కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డూ తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించుకునేందుకు రెడీ అవుతోంది. రోజుకి శ్రీవారిని సుమారు 65,000 నుంచి 70,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు. అంటే 70,000 లడ్డూలు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు. ఇక శ్రీవారి భక్తులు అదనంగా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కరికి 4 లడ్డూలను విక్రయిస్తోంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలను, 3,500 వడలను తయారు చేస్తోంది. ఈ స్వామివారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని శ్రీవారి ఆలయాలలో విక్రయిస్తున్నారు. అయితే సాధారణ రోజులలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వారాంతరాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వంటి సమయాలలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డూ పోటు తయారీ అదనపు సిబ్బంది నియామకాలు చేపట్టింది. 74 మంది శ్రీ వైష్ణవులు, 10 మంది శ్రీ వైష్ణవేతరులను లడ్డూ తయారీ కోసం నియమించాలని టీటీడీ నిర్ణయించింది. చలి తీవ్రత, వర్షాల కారణంతో పాటు వారం మధ్య కావడంతో తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఈ సీజన్లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి డిసెంబర్ నెల కావడంతో తాము వినియోగించుకొని సెలవులు ఎక్కువగా ఉంటాయి. ఈ సెలవులలో తిరుమలను దర్శించుకొని శ్రీవారి వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే డిసెంబర్ నెల మొత్తం తిరుమలకు భక్తుల రద్దీ సహజంగా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలో ఉన్నారు.
తిరిగి ఎల్లుండి నుంచి భక్తుల రద్దీ ఎక్కువ కానుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ ఎక్కువైనా అత్యంత వేగంగా స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ డిసెంబర్, జనవరి నెలలో ఎక్కువగా ఉంటుంది. జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలను కూడా అధికారులు రద్దు చేయనున్నారు. అందుకే డిసెంబర్, జనవరి మాసాలలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈరోజు తిరుపతిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఒక కంపార్ట్మెంట్లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి 2 గంటల సమయంలో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,301 మంది దర్శించుకున్నారు. వీరిలో 20,222 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీన జరగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను బుధవారం టీటీడీ ఈవో శ్యామలరావు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, జెడ్పీ హై స్కూల్లో మరియు పూడి రోడ్డు వద్ద దాదాపు 25,000 మంది వేచి ఉండేలా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులకు షెడ్లలో అన్నప్రసాదం, కాఫీ, పాలు, అల్పాహారం, తాగునీరు అందిస్తామన్నారు. మహిళలకు, పురుషులకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారికేట్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండటంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసుతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పంచమి తీర్థంకు విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో వివరించారు. పద్మ పుష్కరిణిలో మధ్యాహ్నం 12:15 నుండి 12:20 వరకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. షెడ్లలో వేచి ఉన్న భక్తులను చక్రస్నానంకు గంట ముందుగా పుష్కరిణిలోకి అనుమతిస్తామన్నారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు. అంతకుముందు ఈవో జిల్లా ఎస్పీ అయ్యప్ప స్వామి గుడి వద్ద, జెడ్పీ హై స్కూల్లో పూడి మార్గంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, పద్మ పుష్కరిణి, క్యూ లైన్లు, బారికేట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చక్రస్నానం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి చాలామంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాని కోసం లక్షలాది మంది వస్తారు. ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచానూరులో వేచి ఉంటారు. వారి కోసం 3 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి. ఈ హోల్డింగ్ పాయింట్లో అలాగే మిగిలిన 3 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హోల్డింగ్ పాయింట్స్లో ఉండేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్లో పెట్టడం, వారు ఉండడానికి, వారు భోజనాల కోసం, అన్నప్రసాదాల కోసం రాత్రి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క ప్రయోజనం కోసమే, వారు బాగా వచ్చి దర్శనం చేసుకొని స్నానం చేసి వెళ్ళడానికి కోసమే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సహకరించి పోలీసు వారు చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి అందరూ మంచి బ్రహ్మోత్సవాలుగా, సంతోషమైన బ్రహ్మోత్సవాలుగా మీరందరూ సహకరించి చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. పోలీస్ తరఫు ఎంతమంది విధుల్లో పెట్టారు? దాదాపు 1,200 మందిని పోలీసుని ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు గతంలోనూ ఈ పథకం అమల్లో ఉండేది. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. అయితే 2019లో అధికారం మారడంతో ఈ పథకం రద్దయింది. 2024 ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పైగా ఈ పథకం అమలు కాలంలో జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లనే ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్ కొంత శాతం తగ్గించే అవకాశం ఉంది. సంకల్ప్ ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కాలేజీలకు వెళ్లేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్లు, సిబ్బందులను కేర్ టేకర్లుగా నియమించాలి. అలాగే కాలేజీల్లో దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలి. డిసెంబర్ 7న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పండుగగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు గాన గంధర్వులు ఘంటసాల చిరస్మరణీయులని ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంటే కళాకారులకి చావు లేదు, కళాకారులకు మరణం లేదు. ఘంటసాల గారు చనిపోలేదు, అందరూ హృదయాల్లో ఉన్నారు. ఈరోజు భగవద్గీత అంటే ఎవరు? ఘంటసాల స్వరం. ప్రతి ఇంట్లో, తెలుగు వారి ఇంట్లో రోజు పాడుతుంటారు ఘంటసాల గారు. కాబట్టి ఈరోజు మన తిరుపతిలో విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా ఈ కార్యక్రమం రెగ్యులర్ ఎవరి మంత్రులు చేస్తున్నారు తెలుగు రంగస్థలి వారికి, రాయలసీమ రంగస్థలి వారికి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈరోజు మనం ఉదయం నిద్రలేసి సుప్రభాతం నుంచి రాత్రి పడుకునే ఏకాంత సేవ వరకు స్వామివారికి పాటలు పాడి మనకు అందరికీ ఆనందింపజేశారు ఘంటసాల గారు. ఘంటసాల గారి పాటలు అజరామహము, నభూతో నవభవిష్యత్తు. ఏ తరమైన గాన గంధర్వుడు ఘంటసాల గారే. అలాంటి మహానుభావుడి గాయకుడి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పాటలకు జీవంగానే ఉంటారు. ఘంటసాల వెంకటేశ్వర గారు 1922 గుడివాడ దగ్గర టేకుపల్లిలో జన్మించినాడు. ఆయన సంగీతం అంటే ఎక్కువ శ్రద్ధ, మక్కువ. ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆణిముత్యాలు. ఆయన సంగీత డైరెక్టర్గా మాయాబజారు, గుండమ్మ కథ, అదేవిధంగా రహస్యము, గుడిగంటలు ఇటువంటి సినిమాలకన్నిటికీ దర్శకత్వం వహించినాడు. అదే కాకుండా దేవస్థానంలో ఆస్థాన గాయకుడిగా పనిచేశారు. ఘంటసాల గారు మన దేశంలో పుట్టడము చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని, ప్రియుడు ప్రియురాల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని ఆయన పాటల రూపంలో ఆయన పాడిన పాటలు ఈ రోజుటికి కూడా ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని శ్రీ వెంకటేశ శ్రీ అంటూ ఆయన పాడిన పాట ఈరోజు తరాలు మారినా కూడా ప్రతి ఇంటిలో కూడా ఆయన సుప్రభాతాన్ని వింటున్నాము అంటే ఆయన చావు లేదు. ఆయన పాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము అన్నప్పుడు జీవితాల యొక్క గొప్పతనం, మనుషుల యొక్క అన్నమయ్య అన్నట్టుగా నానాటి బ్రతుకు నాటకమని ఆ యొక్క ఘంటసాల గారు ఆ నిర్వేదంలో చెప్పినటువంటి పాడినటువంటి పాట నిజంగా దుఃఖం రాని వాళ్ళకు కూడా వస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై ఘోర మారణకాండను నిరసిస్తూ తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ జరిగింది, బంగ్లాదేశ్ జరిగింది, కాశ్మీర్ జరిగింది, వెస్ట్ బెంగాల్ జరిగింది, పాత బస్తీ జరిగింది. ఇన్ని జరిగినా మనం మారకపోతే మన భగవంతుడు కూడా రక్షించలేడు. దేవో దుర్బలఘాతక అన్నారు. బలహీనుణ్ణి భగవంతుడు కూడా రక్షించలేడు. కాబట్టి బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి మనమంతా అన్ని రకాలుగా బలంగా ఉందాం. అది శారీరకం, మానసికం, ఆర్థికం, ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం 6 రకాల బలాలు ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి నేను హిందువుని, హిందుత్వానికి ఏది ఫేవర్ అవుతుందో అది నేను చేస్తాను అనేటువంటి లక్షణం ఉండాలి తప్ప
నేరో మైండ్తో ఉంటే మాత్రం ఎవరు రక్షించలేరు. కాబట్టి మనమంతా విశాల దృక్పథం కలిగి ఈ విశాల భారతాన్ని మరోసారి కోతకు గురి కాకుండా దృఢంగా బలంగా రక్షించుకుందాం. దానికోసం మనమంతా కలిసి ఉందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రక్షించాలి, రక్షించాలి బంగ్లా హిందువులను రక్షించాలి, 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 రక్షించాలి. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ఎవరైతే ఇస్కాన్ పూజారులు ఉన్నారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. లేని పక్షంలో భారతదేశంలోని హిందువులంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నానండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన ఘటనపై ఉపకులపతి అప్పారావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్వి యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చెంగయ్యపై కొద్దిమంది మత మార్పిడికి యత్నిస్తున్నారని, ఆయనపై వ్యక్తిగత దాడికి దిగడంపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అప్పారావు సిటీ కేబుల్తో మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లతో నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడికి యత్నించిన వారిపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు పోలీసుల విచారణకు కూడా ఆదేశించారు. ఆయన మీద దాడి చేయడం జరిగింది. దాన్ని మనము ఖండిస్తున్నాము. విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అరాచకాలకు ఎప్పుడూ తావు లేదు. అధ్యాపకులను కానీ, నాన్ టీచింగ్ సిబ్బందిని కానీ, విద్యార్థులను కానీ ఎవరిని కూడా వారిపైన దాడి చేయడం యూనివర్సిటీ సహించదు, ప్రోత్సహించదు. అందువలన మనం ఇమీడియట్గా పోలీసు వారికి మనం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ దాడి చేసిన వారిని గుర్తించి వారిపైన చర్య తీసుకోమని, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ శాఖను మనము యూనివర్సిటీలో సెక్యూరిటీ మెషర్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యేటట్లు పోలీస్ వారిని కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సహకారం అందిస్తామన్నారు. అట్లనే ఈ సంఘటనపై మనము ఒక నిజ నిర్ధారణ కమిటీని 4 ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్తో కలిపి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయడం జరిగింది. సో ఆ నిజ నిర్ధారణ కమిటీ దాని మీద దర్యాప్తు జరిపి మనకి 1-2 రోజుల్లో దాని తాలూకా రిపోర్ట్ని ఇమ్మని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి తగ్గ విధంగా మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. కుల మతాల మధ్య కలహాలు పెట్టేందుకు కొన్ని శక్తులు వ్యూహం పన్నాయని క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుల్ అరుసు పేర్కొన్నారు. మరి యూనివర్సిటీలో చెంగయ్య గారిపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ, నిరసిస్తూ దీనిపైన అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటున్నాం. నిజంగా ఈ మతవాదులకు ఇంత ధైర్యము లేకపోతే ఇంత ఆవేశము, దాడులు చేసేంత స్థితికి ఆయన ఎలాంటి నేరము చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన స్టూడెంట్స్కి ఏమాత్రం కూడా మత ప్రచారం చేయలేదు. అలాంటి ఆయన పైన దాడి చేయడం కూడా అమానుష్యమైనటువంటి సంఘటన. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. ఇలాంటి మతోన్మాదుల యొక్క చర్యలు రానున్న దినాల్లో మేమందరం కూడా సంఘటితంగా, ఐక్యతంగా నిలబడి వీటన్నిటిని కూడా ఎదుర్కొంటామని కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. బీసీలకు ఉన్న వర్గీకరణ ఎస్సీలలో ఎందుకు లేదు, ఎస్సీలకు ఇది ఎందుకు వర్తించదు అని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నాగరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఉమ్మడి రిజర్వేషన్లన్నీ కూడా మీరే అనుభవించారు కదా. మరి బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు మరి ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పేంటని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది, మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఉద్యమం అనేది దళితుల యొక్క ఐక్యత కోసం చేస్తున్నటువంటి ఉద్యమం. దళితులను విడదీయాలన్న ఉద్దేశం అనేది ఎంఆర్పిఎస్ లక్ష్యం కాదు. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే తండ్రి ఆస్తిని ఏ విధంగా 4 కొడుకులు సమానంగా పంచుకుంటే ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సమాన పంపిణీ జరగకపోతే అన్నదమ్ముల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు సమానంగా పంచుకుంటే మీకు వచ్చిన తప్పేంటి?
కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచి చోద్యం చూస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గం కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆరోపించారు. బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ లేకపోతే మీ బతుకులు బంగారం చేస్తామని చెప్పిన మాట ఏదో కానీ ఈరోజు ఈ యొక్క బాధుడు అనే కార్యక్రమాన్ని మాత్రం బాబు గారు ఈ షూరిటీ లాగా అయిపోయింది. అంటే బాబు గారు వస్తే గ్యారంటీగా ఈ యొక్క బాధుడి కార్యక్రమం అనేది ఉంటుంది అనేది మరొకసారి తేటతెల్లమైంది. ఈరోజు అనేక హామీలు చెప్పారు. తల్లికి వందనం దగ్గర నుంచి, నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి 2014లో మీరు ఎలాగూ ఇదే మాయమాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు కూడా 5 సంవత్సరాలు ఏమి కూడా చేయలేదు. తీరా ఈరోజు వచ్చిన తర్వాత కూడా అదే హామీలతో పాటు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి కూడా ఈరోజు చూస్తే ఏ హామీలు కూడా నెరవేర్చకపోగా ఈరోజు పేదవాడి బ్రతుకు మరింత తుది స్థాయికి జారే విధంగా అన్ని రేట్లు కూడా పెరిగాయి. ఆత్మస్థైర్యంతో విభిన్న ప్రతిభావంతులు జీవితంలో ఎదగాలని నగర మేయర్ అముద, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి అన్నారు. చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అని కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత పదవులను అలంకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్, మేయర్ ఆముద, విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు, జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. విధిలాగా మీరు కనపడలేదు, బాగుంటున్నారు. మీరు అడిగే ప్రశ్నంతా మంచిగానే అడుగుతున్నారు. ఏదైనా సాధించాలని ఆ పట్టుదలతో మీరు అడుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకైతే. అదేవిధంగా మన ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మన పిచ్చులు కానీ, మీరు కళాశాల కానీ మీరంతా పొందుకోవాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. దేవుడి దీవెన, ఆశస్సులు అన్నీ మీకు ఉండాలని. రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ నందు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం ప్లేట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుధాకర్ ఆర్థిక సహాయంతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ నందు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజన ప్లేట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పిఎస్ఎల్వి C-59 అసాధారణ స్థితిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్లో ఊహించని పరిణామం. ఈ సాయంత్రం 4:08 తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 నుంచి నింగిలోకి దూసుకువెళ్లాల్సిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఎక్స్పోసాట్ ఉపగ్రహాల ప్రయోగం వాయిదా పడింది. సూర్యుడిపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కరోనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయనైజ్డ్ గ్యాస్ వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది. ఈ శాటిలైట్లను పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-59 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లాల్సి ఉండగా అది అనూహ్యంగా వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4:12 రీషెడ్యూల్ చేసింది. పిఎస్ఎల్వి C-59లో అసాధారణ స్థితిని గుర్తించామని, ఫలితంగా వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో తెలిపింది. అంతకు మించిన కారణాలను వెల్లడించలేదు. ఈ పిఎస్ఎల్వి ద్వారానే ఇస్రో కొరోనోగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్, అక్యుల్టస్ స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి పంపించాల్సి ఉంది. దీని పొడవు 44.5 మీటర్లు. మొత్తంగా 320 టన్నుల బరువును లిఫ్ట్ చేయనుంది. మొత్తం 4 దశల్లో ఈ రాకెట్ విడివడుతోంది. చివరి దశ లాగ్రాంజ్ పాయింట్ 2.5. ఈ పాయింట్ వద్ద ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ చేరుకుంటుంది. సౌర తుఫానుల తీవ్రత, వాటి వల్ల సంభవించబోయే పరిణామాలు, శాటిలైట్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ, భూమిపై ఉండే పవర్ గ్రిడ్లపై దాని దుష్ప్రభావం వంటి అంశాలపై కొరోనోగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్, అక్యుల్టస్ స్పేస్ క్రాఫ్ట్ అధ్యయనం చేస్తాయి. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,620 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,122 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
C-59 ప్రయోగం వాయిదా, అసాధారణ పరిణామాలను గుర్తించిన శాస్త్రవేత్తలు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అధికారుల్ని ఆదేశించిన మానవ వనరుల మంత్రి నారా లోకేష్. భక్తులకు టీటీడీ తీపి కబురు, ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయ దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. చక్ర స్నానానికి పద్మ సరోవరంలో ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. ఘనంగా గాన గంధర్వుని జన్మదిన వేడుకలు, ఘంటసాలకు ఘన నివాళులు అర్పించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.